we thought you were the proper guest to have us on the show. మీరు మాట్లాడే మాటలు రాసే రాతలు అలా ఉంటాయి, దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారని తెలిసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్ కాఫీ కదా, ఇంకేదైనా అయితే బాగుండేది. వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. సినిమాల్లో జరుగుతుంటాయి కదా, అలాగే నా జీవితం ఒక సినిమాలో కనిపిస్తుంది. సో అలా మ్యూజిషియన్ అవుదామని వచ్చి అనుకోకుండా ఒక రోజులో కూడాను అదొకటి. మీ రైటింగ్ స్టైల్లో కూడా నాకు కొంచెం గున్నం గంగరాజ్ గారి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అది నేను 1% రీచ్ అయినా చాలా సక్సెస్ఫుల్ అనుకుంటానండి. ఎందుకంటే చిన్నదాన్ని కోసం షూటింగ్ కోసం వాళ్ళంతా యూరోప్ వెళ్తే నేను వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపోయారు. నితిన్ సాంగ్ షూటింగ్ అని తబర్నాస్ అని స్టూడియో అక్కడ ఉంది. నేను చూసిన క్లాసిక్స్ అక్కడే షూట్ చేసిన విషయం 1% నాకు ఇంట్లేదు. ఫర్ ఫ్యూ డాలర్స్ వెయిట్ ఏంటి ఆ సినిమా లేదు, క్లింట్ ఈస్ట్వుడ్. అవును, ఆ మూవీస్ ఎక్కడ షూట్ చేశారా? అందులో నీకు బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే చెప్తున్నా, టాప్ అంటే బ్యాంక్ రాబరీ సీనే. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా అండి, ఎక్కడ అని కూడా అడగలా. నాకు ఆమె చూసిన చూపుకి నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు, షాక్ నీకు ఇవ్వబోతున్న షాక్కి. ఒకసారి దిగి కళ్ళల్లో నీళ్ళు వచ్చాను. ఎడిట్ చూసి తిట్టిన వాళ్ళు ఉన్నారు. మాది ఫైనల్ ఎడిట్ చూసి ఏంటది సినిమా, 3 క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నా ఉన్నాయి, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, కామెడీ లేదు. సినిమాతో కామెడీ ఎవరు చెప్పాలి అన్నది ఎవరు తెలుసా అన్నది. ఒకటి చెప్తాను బాస్, ఎన్ని చేసినా అండర్ చేయలేం. అదే ఉన్న ఒక జీవితంలో మనకు కావాల్సింది చేయలేకపోతే ఎలా అని ఎక్కడో ఊళ్ళో కూర్చొని సినిమాలు చూసే నేను ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో వాళ్ళతోనే కూర్చొని భోజనం చేసి వాళ్ళతోనే గడుపుతాను. ఇవి నాకు చాలు, ఇవి నాకు పెద్ద అచీవ్మెంట్స్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. Hi guys, how are you all? Welcome back to the Filmy Mic, and today we have Harshavardhan garu with us, who's an actor, who's a writer and a director, and ఇంకేమైనా ఉన్నాయి సార్ మాకు తెలియనివి? గుడ్ ఆడియన్స్ అండ్ ఇంకా అది అల్టిమేట్ ఆడియన్స్ మించి ఏం కాదు, ఇంకేం లేదు. ఓకే, సో సార్ యాక్చువల్లీ మాకు తెలిసి అండ్ మేబీ కొంతమంది జనాలకు కూడా తెలిసి ఉండొచ్చు, యూ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. కరెక్ట్, మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చారు, అండ్ యూ బీన్ డూయింగ్ ఆల్ దిస్ స్టఫ్. How was that journey? So, but before that, let me congratulate you both. First of all, hi Yashwant, asala good work. Asala నేను చూస్తున్నాను. మీరు ఫస్ట్ ఈ దీనికి పిలిచినప్పుడు నేను కొంచెం హెసిటెంట్ గా ఉన్నా, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయి ఇప్పటికీ చాలా మాట్లాడేసాం, అదే కంటెంట్ రిపీట్ అవుతుంది కదా అని. బట్ మీరు అడుగుతున్న తీరు, మీరు రాబడుతున్న విషయాలు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ కోన వెంకట్ గారు ఏంటంటే నేను ఆయన పెద్ద ఫ్యాన్ బేసిక్ గానే. అసలు ఆయన ఎపిసోడ్ అయితే నా పనులు ఆపుకుని మరీ చూసా. నిన్న మొన్న అప్లోడ్ అయింది, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంకా ఆయన అది విన్నాక ఇంకా నేనేం మాట్లాడతాను, అంత చూసిన తర్వాత ఇంకా నాది చాలా ఇమ్మెచ్యూరిటీ గా ఉంటుంది. ఆయన బాగా చదువుకుని ఇట్స్ బీన్ అ సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ లాంగ్ జర్నీ. అసలు అలాంటి ఆయనతో పోలిస్తే ఇంకా 990 అనుకో, ఇంకా ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను కానీ, బట్ యూ గైస్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. ఆడియన్స్ బోర్ కొట్టకుండా 10 నిమిషాల్లో అయిపోయినా పర్లేదు, చూద్దాం ఎంత ఇంట్రెస్టింగ్ వస్తుందో. బట్ నైస్ మీటింగ్ యూ బోత్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you for coming to this show and so happy that you are here with us today. But actually నేను యశ్వంత్ మిమ్మల్ని ఈ షోకి పిలుద్దాం అనుకున్నప్పుడు we thought you were the proper guest to have us on this show. Because మీరు మాట్లాడే మాటలు రాసే రాతలు అలా ఉంటాయి, దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అంటే అది చాలా ఫ్లూయెంట్ గా జరుగుతాయి, ప్లాన్డ్ గా కాదు. అది ఈ ప్రతిదీ అలా ఉంటుందని చెప్పలేము. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారని తెలిసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బ్లాక్ కాఫీ కదా, ఇంకేదైనా అయితే బాగుండేది. బట్ కమింగ్ టు ద పాయింట్, లైక్ మీరు అడిగిన ఫస్ట్ మ్యూజిషియన్ ఇవన్నీ ఏంటంటే బేసిక్ ప్లాన్ వాజ్ దట్. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకేంటంటే ఇది యాక్టర్ని అయిపోతాను అదంతా కదా. బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ విష్ టు షేర్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. చరిత్ వాళ్ళ ఫాదర్ వాజ్ ద వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ పర్సన్స్ నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసిన దాంట్లో, సురేష్ గారు అని. ఆయన ఎప్పుడేం చెప్పారా నా గురించి విషయం? యాక్చువల్గా ఏంటంటే కాలేజ్లో మాకు బిజినెస్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్ ఆయన టీచ్ చేస్తుండేవారు. బిఎల్ఎన్ గారు అని మా పెద్ద లెక్చరర్, మా నాన్నగారి కొలీగ్. ఆయన కొడుకు అనమాట ఈయన. ఆయన సురేష్ ఆయన ఎప్పుడు లెక్చరర్ అవుతాడు అని మేము అనుకోలేదు, ఎందుకంటే అదొక రెబల్ భాష ఫ్లాష్ బ్యాక్ ఉందని. సో ఆయన తర్వాత సడన్ గా మా టీచర్ లాగా వచ్చేసరికి మేము షాక్, ఇదేంటిది ఈయన గురువు అయ్యాడు మాకు అని. తర్వాత అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్
ఆ తర్వాత అతను చాలా సక్సెస్ఫుల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అలా చాలా మందికి ఆయన క్లాసెస్ చెప్పడం అన్నీ చేస్తుంటారు. సో అతను ఫస్ట్ అనమాట కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, అంటే అప్పటికే ప్లేస్ అవి చేసున్నాం, బట్ ఫస్ట్ టైం నన్ను ఒక ప్లే రాయి అని చెప్పడం, అది రాసి దాన్ని డైరెక్ట్ చేసి అందులో లీడ్ రోల్ చేసి, అది ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్ అన్నీ వచ్చేసాయి. బెస్ట్ ప్లే కాలేజ్లో, ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో. సో అలాగా అతనితో మొదలైన జర్నీ. తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయితో ఇలా నేను కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను అనుకోలేదు. సచ్ ఎ ప్లెజెంట్ థింగ్ అసలు. గుడ్, రైట్. సో మీరు ఏమడిగారు ఇప్పుడు? మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్. అదే అంటే అదే అంటున్నాను, అది చాలా యాక్సిడెంటల్ గా అయిపోయింది. నేను అదే ఆ విషయం గుర్తు చేసుకోవడం కారణం కూడా అదే. లైక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను ఆ ప్లే చేసి నాకు అది రికగ్నిషన్ ఇవ్వటం, ఒక ఎంకరేజ్మెంట్, బూస్ట్ ఇచ్చింగ్ అన్ని స్టార్ట్ అయింది. అక్కడో ఊళ్ళో కూర్చొని సినిమాలు చూసే నేను ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో వాళ్ళతోనే కూర్చొని భోజనం చేసి వాళ్ళతోనే గడుపుతాను. ఇవి నాకు చాలు, ఇవి నాకు పెద్ద అచీవ్మెంట్స్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్.